అనమాకండి ప్రభువా మీరు అంగడి దేవుడు లోకములు యుగములు నీవే దేవుడవు. నీవు మనుషులను మంచికి మార్చుతున్నావు. నరులారా తిరిగి రండి అని నీవు సెలవిస్తున్నావు. 1000 సంవత్సరాలు గతించినా నిన్నటి వలె ఉన్నది. రాత్రి అందులో ఒక జాము వలె ఉన్నది. వరద చేతనైనట్టు నీవు వారిని పారగొట్టివైగా వారిని ఎదిరింతురు. ప్రొద్దున వారు మచ్చిగడ్డి వలె చిగురింతురు. ప్రొద్దున చిగురించును. సాయంకాలం నాటి కోయబడి వాడబారును. ఆయుష్కాల పరిమితి 70 సంవత్సరములు, అధిక బలమున ఎడల 80 సంవత్సరములను. ఆయనను వాటి వైభవము ఆయాసమే దుఃఖమే, అది త్వరగా గతించును, మేము ఎగిరిపోదాము. వీళ్ళరా చిన్న మాట గమనించండి. ఒక మనిషి లోకములో బ్రతుకున్నప్పుడు ఆ మనిషి విలువ ఈ లోకాన్ని విడిచి తన ఆత్మను దేవుని చెంతకి చేర్చుకున్నప్పుడు ఈ దేహమునకు ఉన్న విలువ, ఈ దేహము మట్టిలో భూస్థాపన అయిన తర్వాత ఆ మనిషి విలువ, ఈ 3 విషయాలను మనం ఒకసారి జ్ఞాపకం చేసుకున్నట్లయితే మనిషి లోకంలో జన్మించింది మొదలుకొని దేవుని యొక్క పిలుపు ఎలా ఉందంటే, నరులారా తిరిగి రండి, నా యొద్దకు రమ్మని మరలా తిరిగి మనుషులను దేవుడు పిలుస్తా ఉన్నాడు. ఈ భూలోకంలో ఆ మనిషికి దేవుడు కొంతమందికి వెంటనే తీసుకుంటాడు, కొంతమందికి కాస్త ఆయుష్నిస్తాడు, కొంతమంది యవనప్రాయంలోనికి, కొంతమంది దివ్యమైనటువంటి సంతానాభివృద్ధి, కుటుంబాలు మనవ సంతానంతో విస్తరించి ఆశీర్వదించబడి వృద్ధుడై దేవుని సంకల్పంలో ఆయన పిలుపును అందుకుంటారు. అలాంటి వారిలో ప్రియులు గౌరవనీయులు వెంకటరత్నం గారు ప్రవక్తలు ఏ విధంగానైతే వారి కుటుంబ జీవితాలను అనుభవించి దివ్యమైన ఆరోగ్యాలను అనుభవించి దివ్యమైనటువంటి ఆయుష్ను అనుభవించి ఈ లోకంలో వృద్ధులైన తర్వాత వారి యాత్రను ముగించుకొని దేవుని యొద్దకు వెళ్ళినటువంటి భక్తులు బైబిల్ గ్రంథంలో ఉన్నారు. అలాగే ప్రియులు గౌరవనీయులు మనకు అందరికీ ఆప్తులు వెంకటరత్నం గారు మరి ఘనమైనటువంటి జీవితాన్ని, ఘనమైనటువంటి కుటుంబ వ్యవస్థను ఒక జ్ఞానవంతుడుగా ఈ లోకంలో జీవించి నలుగురికి జ్ఞానాన్ని నేర్పాడే తప్ప మరి నలుగురి చేత మాట అనిపించుకోకుండా కుటుంబాన్ని పోషించుకొని బ్రతికించి నలుగురికి మాదిరిగా జీవించి మరి దేవుని యొద్దకు వెళ్ళటం జరిగింది. 10 రోజుల క్రితం అరుగు మీద కూర్చొని నాకు మాట ఇచ్చాడు, అయ్యా ఖచ్చితంగా నేను బాప్తీసం తీసుకుంటానని. అకాలము మరి బలహీనత మరి పెద్దవారిని సంభవించడం వలన ఆ క్రమాన్ని నెరవేర్చుకోలేకపోయినా ఆ మనసు ఆ తీర్మానాన్ని కలిగి ఉన్నాడు కనుక తప్పకుండా దేవుని రాజ్యానికి వెంకటరత్నం గారు వారసుడు అవుతాడని ప్రభుపేట నేను తెలియజేస్తున్నాను. ప్రియులారా, దివ్యమైన కుటుంబ వ్యవస్థను అనుభవించాడు, దివ్యమైనటువంటి సంతానాభివృద్ధిని కలిగి ఉన్నాడు, దివ్యమైనటువంటి మరణాన్ని పొంది దివ్యమైనటువంటి భూస్థాపన కార్యక్రమానికి సిద్ధపడ్డాడు. మరి వెంకటరత్నం గారి గురించి దయచేసి ఎవరు ఏడవలసిన అవసరం లేదని నేను వాక్యానుసారంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే గొప్పగా జీవించాడు, గొప్పగా ఈ లోకంలో బ్రతికాడు, దివ్యమైన సంతాభివృద్ధి కలిగి ఉన్నాడు, చక్కగా దేవుని పిలుపునందుకొని ఆయన రాజ్యానికి వెళ్ళాడు. మిగిలి ఉన్నటువంటి వారులారా ఒకసారి పరిశీలన చేసుకోండి. వెంకటరత్నం గారు క్రమశిక్షణగా బ్రతికాడు, క్రమశిక్షణగా జీవించాడు, క్రమశిక్షణగా ఊరి మీద మాట నిలబెట్టుకున్నాడు, క్రమశిక్షణ ఎంతమందిని బతికించి ప్రయోజకులను చేశారు. ఉజ్జలం గారు కూడా మరి ఎంతో నమ్మకంగా మరి నేను గ్రామంలోనికి వచ్చినది మొదలుకొని ప్రేమ ఆప్యాయతలు చూపిస్తూ ఒక స్థిరత్వం కలిగి సేవకుడిని, కుటుంబాన్ని, వ్యవస్థలో ఒక విలువైనటువంటి జీవితాన్ని జీవించుతూ ముందుకొచ్చింది. వెంకటరత్నం గారిని మరి హాస్పిటల్కి వెళ్లే వరకు కూడా నిజంగా వీళ్ళ యొక్క అన్యోన్య జీవితం మరి ఎంతమంది గమనించారో కానీ నిండు వృద్ధాప్యంలో ఉన్నప్పటికీ కూడా వాళ్ళ ఆప్యాయతలో, వాళ్ళ అనుబంధాలు, ఒకరినొకరు అర్థం చేసుకోవటం, ఒకరి బాధను ఒకరిని పంచుకోవటంలో నేను ఈ జంటను తప్ప ఇంకెవరిని చూడలేదండి ఇప్పటి వరకు. అంత ఆప్యాయత కలిగినటువంటి విధానంలో జీవించారు. ప్రతి విషయంలో కూడా అద్భుతమైన జీవితాన్ని జీవించాడు వెంకటరత్నం గారు. దైవరాజ్యానికి వారసుడు. మరి ప్రతి వారు కూడా బతికొండగలే లోక సంబంధమైన దుష్ట ఆలోచనలు, దుష్ట వ్యసనాలు, దుష్ట క్రియలన్నింటినీ మానుకొని దయచేసి దేవుని బిడ్డలుగా మారండి. రేపేమి జరుగునో తెలియదు. బైబిల్ గ్రంథాలు చేతపట్టుకొని కుటుంబాలుగా దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేసుకొని భూ సంబంధంగా, పరలోక సంబంధంగా
దేవుని చిత్తానుసారమైనటువంటి బిడ్డలుగా ఈ భూలోకంలో జీవించాలని దేవుని వాక్యం తెలియజేస్తా ఉంది. వెంకటరత్న గారి కుమారులు, వెంకటరత్న గారి కుమార్తెలు, వెంకటరత్న గారి అల్లుళ్ళు, మనవ సంతానం, మరి అన్నదమ్ముల సంతానం, మీరందరికీ కూడా మరి ఈ సందర్భంలో దేవుడు తెలియజేస్తున్నాడు. మీరందరూ కూడా మారుమనసు పొందండి, దేవునికి మహిమార్థంగా జీవించండి. వెంకటరత్నం గారు ఎలాగైతే గొప్ప జీవితాన్ని జీవించాడో చెప్తున్నానో, గొప్ప మరణాన్ని పొందాడు. ఎందుకంటే ఒకళ్ళ చేత మాట నిచ్చుకోకుండా, ఒక కొడుకు చేత, ఒక కోళ్ళ చేత చిన్న పరిచర్య కూడా చేయించుకోకుండా అద్భుతంగా దేవుని రాజ్యానికి వెళ్ళాడండి. కనుక ఇలాంటి గొప్ప జీవితం కలిగినటువంటి మరి గొప్పవారు, పెద్దవారు మరి మనకు కరువు అవుతున్నారు. పెద్దవారు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఆదివారం రోజే చెప్పుకున్నాం. మరి పెద్దవాళ్ళు మనకున్నారు. ఆ పెద్దవాళ్ళలో వెంకటరత్నం గారు తీవ్రమైన బాహ్యంతో ఉన్నాడు. చాలా బాధగా ఉంది. అందరూ ప్రార్థన చేయాలని మరి తెలియజేయటం జరుగుతూ వచ్చింది. వీళ్ళారా ఎప్పుడు పరిస్థితులు ఎలా మారుతాయో తెలియదు కనుక ఆయుష్ ఉన్నప్పుడే, ఆరోగ్యం ఉన్నప్పుడే, బ్రతికున్నప్పుడే ప్రభువునందు విశ్వాసం ఉంచి ఆయన బిడ్డలుగా జీవించి దేవుని పిలుపుని అందుకొని భూలోకంలో మంచి సాక్ష్యమో, పరలోకంలో దేవుని రాజ్యం పొందుకునే భాగ్యం మిగతా మనందరం కూడా పొందుకోవాలని వెంకటరత్న గారి ఈ సందర్భంలో తెలియజేస్తూ ఉన్నాడు. ఈ సందర్భంలో మరి కార్యక్రమం నిమిత్తం ప్రార్థన చేద్దాము. అందరూ కూడా ప్రార్థనలో ఏకీభవించవలసిందిగా కోరుతున్నాను. ఎవరైనా దైవజనులు ఉన్నట్టయితే దయచేసి ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాను. దైవ సేవకులు ఎవరైనా ఉంటే ముందుకు రావాల్సిందిగా ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. మరి ఎవరూ లేకపోయినట్లయితే ప్రార్థన చేసుకుందాము. ప్రార్థన. ప్రేమ నమ్మకమైన మా తండ్రి, పరిశుద్ధుడైన మా దేవానికి వందనాలు చెల్లిస్తున్నాను. మొన్న ఇది వెనకటం అనేది మరలా మంటికి చేరును, ఆత్మ దాన్ని దయచేసిన దేవుని ఎదుగు చేరునని మీరు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని బట్టి మేము ప్రార్థన చేస్తున్నాం. ప్రభువా, మా ప్రియులు, గౌరవనీయులు, పెద్దలు వెంకటరత్నం గారు ప్రభా ఓందాగా జీవించి, ఓందాగా బ్రతికి, అయ్యా ఓందాగా ఈ యాత్రను ముగించి నీ రాజ్యానికి వారసుడారు ప్రభా. అయ్యా నీ కుమారుని యొక్క భౌతికాయమును భూస్థాపన నిమిత్తమై తీసుకుని వెళుతూ ఉండగా ఈ క్రమంలో పాల్గొనడానికి వచ్చిన ప్రభా ఈ అశేష జనవాహిని బట్టి కొందనాలు చెల్లిస్తున్నాను. వెంకటరత్న గారిని ప్రేమిస్తున్న అభిమానులు, అలాగే కుటుంబ సభ్యులు, శ్రేయాభిలాషులు వీరందరిని బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. దేవా